నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3ను అమలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బంద్ చేపట్టారు. గిరిజన సంఘాలు పిలుపు మేరకు ఆదివారం చింతపల్లిలో ఆదివాసీ సంఘాలు బంద్ చేపట్టాయి. మన్యం ప్రాంతంలో జీవిస్తున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై వారు మండిపడ్డారు. బంద్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు పిలుపు మేరకు జరుగుతూ ఉంది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ ఉంది, వంచన చేస్తూ ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆదివాసుల చట్టాలు హక్కులు అమలు చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గత 3 ఏళ్ల క్రితం జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఇప్పటిదాకా కూడా ఆదివాసుల తరఫున మాట్లాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ నేటికి రివ్యూ పిటిషన్ వేయకుండా వాటి విచారణ అనేటటువంటిది పోలేదు. టీఎస్సీలో తీర్మానం చేస్తే కనీసం ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కనుక ఈ రకంగా మొన్న జనరల్ డిఎస్సీ అనేటటువంటిది కేటాయించడం జరిగింది. 517 పోస్టులు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో కేటాయిస్తే అందులో కేవలం 38 పోస్టులు మాత్రమే ఇచ్చారు. 98% మంది ప్రజానికం ఈరోజు ఆదివాసులు ఇక్కడ ఉన్నారు. మరి 98% మంది ప్రజానికం ఆదివాసులకి 38 పోస్టులు సరిపోద్దా? మరి 2% ఉన్నటువంటి గిరిజన నేతరులకి ఈరోజు ఎన్ని పోస్టులు ఇస్తా ఉన్నారు? 95% పోస్టులు ఇస్తా ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఇది దగా చేయడం కాదా? ఇది మోసం చేయడం కాదా? ఇవి ప్రశ్నిస్తే ఈరోజు అరెస్టులు, కేసులు. కాబట్టి ఈ రకంగా ఉక్కు పాదంతో మోపుతా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. విధానాలు మార్చుకోవాలి. ఈరోజు మాయమాటలు చెప్పి ఆదివాసుల్ని అన్యాయం చేసేటటువంటి దిశగా ఈరోజు అడుగులు వేస్తే ఖబర్దార్ భవిష్యత్తులో ఎన్నికల్లో మీ అంతా తేలుస్తాము. అందుకు యువతరం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క బంద్ ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలి. అది చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగ ధిక్కరణకి లోబడి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి నిధులంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కట్టుబెట్టాలని చూస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నాన్ ట్రైబ్, అటువంటిప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నువ్వు ఎలా తీసుకొస్తావు? కాబట్టి ఇది మీ అప్పసొత్తు కాదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ షెడ్యూల్ ప్రాంతము ఈరోజు పూర్తి సర్వ హక్కులు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకే ఉంటుంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసుల పక్షాన ఆదివాసుల యొక్క ఓట్లు మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 1/70 మీరు అమలు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయండి. పోడు భూములకు పట్టాలు ఇవ్వండి. 10 ఎకరాల భూమి లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి. దాంతోపాటు జీవో నెంబర్ 3ను అమలు చేయండి. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయండి. అలాగే భాష వాలంటీర్లను రెన్యువల్ చేయండి. ఈ రకమైనటువంటి డిమాండ్లతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి చిత్తశుద్ధిగా ఉంటే ఇవి చేయండి, లేకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయ సమాధి కడతాం. చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బయటికి రావాలి. ఆదివాసులకు అండగా ప్రశ్నించాలి. ఆదివాసుల గొంతుగా మీరు నిలబడాలి. అప్పుడే మీకు భవిష్యత్తులో రాజకీయంగా మీకు మనుగడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ యువజన సంఘంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర మన్యం బంద్ నిర్వహిస్తూ ఉంది, దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర మన్యం బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ డిఎస్సిలో 6,100 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా తీస్తే అందులో ఏజెన్సీ ప్రాంతంలో 2,025 పోస్టులు ఏజెన్సీ కోసం అని చెప్పేసి నోటిఫై చేయడం జరిగింది. అందులో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి 5th షెడ్యూల్ ప్రాంతంలో 517 పోస్టులు అని చెప్పేసి నోటిఫై చేయడం జరిగింది. ఈ 517 పోస్టుల్లో కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 95% ఉన్నటువంటి గిరిజనులకి అందులో మొత్తం 38 పోస్టులు మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 95% ఉన్నటువంటి గిరిజనులకి ఈరోజు 5% ఉద్యోగులు కేటాయించడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గం. దీనికి ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. కాబట్టి గవర్నమెంట్ ఇది పరిగణనలో తీసుకొని వెంటనే ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అవే కాకుండా ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగులు గిరిజనులకి కేటాయించాలని చెప్పేసి ఈరోజు నిర్వహిస్తున్నాం. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ద్వారా వేరే జీవో తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మనకు ఎంతో నమ్మకంగా ఈ పార్టీని మనము 2 సార్లు గెలిపించుకున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన గిరిజనుల కోసము ఎంతో కష్టపడి మన గిరిజనులు గెలిపించాము. ఈరోజు జీవో నెంబర్ 3 తీసేయడం వల్ల యూత్ ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతుంది.
అంతా కూడాను మట్టి తొక్కేస్తున్నారు ప్రభుత్వంలో. ఇకపైనైనా మనము జాగ్రత్త పడి మనము ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపి మంచిగా మనల్ని గిరిజనులను ఉద్యోగాలు అన్నీ కూడాను ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన హక్కులను మనము సాధించుకోవాలని కోరుకుంటున్నాము. యూత్ ముందుకు రావాలి, విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ ముందుకు రావాలి. ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేసినప్పుడు కూడాను అందరు ముందుకొచ్చి అందరూ కూడా మన హక్కులను కాపాడుకోవడానికి మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము.